హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బీహెచ్ఈఎల్ నుంచి ఆర్టిసన్ రిక్రూట్మెంట్ 2025 గాను మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చూద్దాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని అయితే లైక్స్ చేయండి. లైక్స్ చేస్తే మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి సో రీచ్ అనేది పెరుగుతుంది. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకు బీహెచ్ఈఎల్ ఆర్ లుకింగ్ ఫర్ ఆర్టిసన్స్. సో దీనికి సంబంధించినటువంటి యూనిట్స్ ఎక్కడున్నాయంటే మనకు తమిళనాడు, అలాగే విశాఖపట్నం, వారణాసి, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హరిద్వార్, ఉత్తరాఖండ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తిరుచిరపల్లి. సో మనకైతే వైజాగ్లో ఉంది, అలాగే హైదరాబాద్లో కూడా ఉంది. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కేటగిరీ వైజ్గా పోస్టులు అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హెచ్పివిపి వైజాగ్కి సంబంధించినటువంటి లొకేషన్ 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే హెచ్పిఈపి తెలంగాణకి సంబంధించినటువంటి యూనిట్ కాబట్టి ఇక్కడ 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా అయితే 515 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బట్ మన రీజన్ చూసుకుంటే వైజాగ్ 38 ఉంది, హైదరాబాద్ 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీంట్లో ఫిట్టర్, అలాగే వెల్డర్, తర్వాత మెషినిస్ట్ వచ్చేసి వైజాగ్లో ఉన్నాయి. దాంతోపాటు ఫిట్టరు, ఇంకా టర్నరు, మెషినిస్ట్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్స్లో అయితే ఉన్నాయి. లేదంటే మీరు మిగతా యూనిట్స్లో కూడా వేరే స్టేట్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. సో ఇక్కడ క్యాండిడేట్స్ మే ప్లీజ్ నోట్ దట్ ఫర్ ఆల్ ద అబోవ్ వేకెన్సీస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది మీకు. అది వచ్చేసి మిడ్ సెప్టెంబర్లో అయితే ఉంటుంది. టెంటేటివ్లీ అని చెప్తున్నారు అది. సో మ్యాక్సిమం ఉండొచ్చు మిడ్ సెప్టెంబర్లో ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఒక స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అయితే మీకు వన్స్ జాబ్ అనేది వచ్చిన తర్వాత పోస్ట్ వచ్చేసి ఆర్టిసన్ గ్రేడ్ 4 అనే పోస్టు. సో మీకు జాబ్ వచ్చిన తర్వాత 20 ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయిన్. సో మీరు జాయిన్ అయిన తర్వాత 20 ఇయర్స్ అయితే ఒకే యూనిట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎలాంటి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కానీ చేంజెస్ కానీ అయితే ఉండదు. సో అయితే క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అవ్వాలి. దాంతోపాటు ఐటీఐ కూడా ఉండాలి మీకు. ప్లస్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో ఖచ్చితంగా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్, అందుకోసమే అప్రెంటిస్ అనేది ఐటీఐ వాళ్ళు అప్రెంటిస్ చేస్తే ఇలాంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా అప్రెంటిస్ అనేది అడుగుతున్నారు. అయితే మీకు 60% మార్క్స్ అయితే జనరల్ ఓబీసీ వాళ్ళకి ఉండాలి. అలాగే 55% మార్క్స్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 27 ఇయర్స్ అయితే ఉండాలి, జూలై 1, 2025 వరకు. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 30 ఇయర్స్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 32 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అయితే శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఆర్టిసన్ గ్రేడ్ 4 అనే పొజిషన్కి 29,500 నుంచి 65,500 అనేది బేసిక్ పేనే ఉంటుంది. సో మీకు అన్ని అలవెన్స్లు కలుపుకుంటే స్టార్టింగ్లోనే 50,000కు పైగా శాలరీ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే మీకు 2 స్టేజ్ సెలక్షన్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దీనికి మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. అది కూడా 1:5 రేషియోలో స్కిల్ టెస్ట్కి అనేది ఇన్వైట్ చేస్తారు. అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో రిటర్న్ టెస్ట్, దాంట్లో క్వాలిఫై అవ్వాలంటే మినిమం 30 మార్క్స్ అయితే రావాలి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అలాగే 22.5 మార్క్స్ అయితే ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే రావాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో స్కిల్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి. ఇదైతే సెలక్షన్ ప్రాసెస్లోనే ఇది కూడా పార్ట్ కాబట్టి కన్ఫామ్గా చేసుకోవాలి. అయితే స్కిల్ టెస్ట్లో మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓన్లీ క్వాలిఫైయింగ్ స్కిల్ టెస్ట్ అనమాట. మీకు ఎలాంటి మార్క్స్ అయితే యాడ్ అవ్వవు. బట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మీకు బేస్డ్ ఆన్ ద సిబి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని మీకు ఫైనల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అయితే మీరు అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఇచ్చారు.
careers.bhel.in అనే వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు కూడా మీరు ఒకసారి అయితే వెబ్సైట్ని అయితే విజిట్ చేయొచ్చు. పూర్తి వివరాలు అయితే ఉంటుంది. అయితే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఫీజు ప్రాసెసింగ్ ఫీజు కలుపుకుంటే 10,072 రూపీస్ అయితే ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 472 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో ఇదైతే ఆన్లైన్లోనే పే చేసుకొని మీరు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కానీ అలాగే స్కిల్ టెస్ట్ కానీ మనకైతే రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది. కన్నడ, తెలుగు, తమిళ్. సో మనకు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి సో మనకు తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి చక్కగా ఎలాంటి టెన్షన్ లేకుండా తెలుగు లాంగ్వేజ్లో అయితే రాసుకోవచ్చు. మీకు స్కిల్ టెస్ట్ కూడా తెలుగులోనే ఉంటుంది. ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి జూలై 16, 2025 అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ. లాస్ట్ డేట్ అయితే ఆగస్ట్ 12 వరకు అయితే ఉంది. సో ఆ లోపు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఎగ్జామ్ అయితే మీకు ఒకవేళ మ్యాక్సిమం ఈ టైంలో ఉంటుంది. అది వచ్చేసి సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ 2025లో ఉండే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఉన్నాయి. సో మీకు రెగ్యులర్ అప్డేట్స్ కోసం అయితే వెబ్సైట్ని అయితే విజిట్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ కనిపిస్తున్నట్టు వెబ్సైట్ని విజిట్ చేస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది. సో ఇది గాయ్స్ BHEL నుంచి మంచి జాబ్ అప్డేట్ ఇది. ఎవరైతే ITI చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ జాబ్ అయితే పొందడానికి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.